వైజాగ్ లో మేము చేయని మిస్టేక్ మాత్రం అసలు ఎవరు చేయకూడదు. మేడకన్నా పోవాలరా అనుకుంటున్నాము అంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కోవాలి ఏ పక్క బాగుంటది అనేసి. మేము వెనక ముందు చూడకుండా నేరుగా పోయినాము, అది కూడా రాంగ్ సైడ్ పోయినాము. నాకు ఒకటే ఉన్నది మైండ్ లో, దూరం నుంచి చూసే బీచ్ దగ్గరకు వచ్చేసినాం రా నాయన అనేసి. ఇది ఆఫీస్ ట్రిప్, పర్సనల్ ట్రిప్ ఏం కాదు, అందుకే పెద్ద ప్లానింగ్ ఏం చేసుకోవాలి ఆడికి పోవాలా ఈడికి పోవాలా అనేసి. నిజం చెప్పాలరా అంటే ఆడికి పోలేదు మేము, ఈ బీచ్ కూడా హోటల్ ముందు కాబట్టి అట్లా పోయి వచ్చేసినాము. కానీ హోటల్లో మాత్రం చాలా రిలాక్స్ అయినాము, హ్యాపీగా వర్క్ చేసుకున్నాము, టయానికి మంచి మంచి ఫుడ్ తిన్నాము, స్పాకి వెళ్ళినాము, అసలు ఎంత బాగుందో, హ్యాపీగా రిలాక్స్ అయినాము. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం రా అంటే బీచ్ తడవాలి అంటే దగ్గర పోవచ్చు, కానీ నిజం చెప్పాలంటే హోటల్ నుంచి వ్యూ అసలు ఎంత బాగుందో. అండ్ ఎన్ని లైఫ్స్ కనిపిస్తాయి తెలిసిన పైన నుంచి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, గొడవలని, అసలు ఎన్ని కనిపించినాయో మాకైతే పైన నుంచి. ఈ బీచ్ లో మేమైతే రాంగ్ సైడ్ వెళ్ళిపోయినాము, ఎగ్జిట్ ఎలా కూడా అర్థం కాలేదు మాకైతే. మొత్తానికి ఒక ఆంటీ అయితే హెల్ప్ చేసినారు, మన చంద్రస్కోర్ ఫ్యామిలీ మెంబరే అంట. సో మళ్ళీ చెప్పారా అంటే ఈ పక్క కదా మా పక్క పోవాలి, బీచ్ బాగుంటది అనేసి. వేరే కొన్ని బీచెస్ చెప్పినారు, ప్లేసెస్ చెప్పినారు, అని ఏ టైంలో ఎక్కడికి పోవాలని కూడా చెప్పినారు. మొత్తానికి బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం అయోమయంగా ఇట్లా అయిపోయింది. ఇంకా ట్రిప్ ది కాస్ట్ అడిగారు, నేను ఇంకా కౌంట్ చేయలేదు, కౌంట్ చేసి అప్డేట్ చేస్తాను. మీరు మాత్రం లైక్ మర్చిపోకండి, అవుట్ఫిట్ లింక్ ట్యాగ్ చేస్తాను.